నిస్పృహుండనగొచ్చు. ఇన్ని కోట్లు నాకేం సంతోషం ఉండదు. అది చూసి నేనేం మురిసిపోను. లోకంలో అందరూ నేను డబ్బున్నవాడిని అనొచ్చు, కానీ నాకు పరమ అసహ్యం ఇస్తుంది చూసి. నిస్పృహుండనగొచ్చు. నేను చెప్పట్లా, తరిగొండ వేంగమాంబ గారు చెప్పిన మాట వెంకటాచల మహాత్మ్యంలో. నిస్పృహుండనగొచ్చు ఆజ్ఞులైన జనులకి పింతు నచలమతిని. డబ్బు పోతే ఏడుస్తారు, కానీ నేను ఆ డబ్బు వెళ్ళిపోతుంటే సంతోషపడిపోతుంటాను. అమ్మయ్య అని ఆజ్ఞులైన జనులకు ఏవేవో సౌకర్యాలు, కళ్యాణ మంటపాలనండి, వైద్యశాలలనండి, విద్యాశాలలనండి, ఏవో ఒకటి ప్రజలకి పెట్టించండి అవన్నీ పంపించేస్తుంటాను తప్ప అందులో ఒక్క రూపాయి కాసు నేను అట్టి పెట్టుకోను. తత్పాపరూపమైనట్టి ధనము నాకు ఇష్టం ఉండదు. మరి ఏమండి మీరు ఆ డబ్బు తీసుకోక వడ్డీ ఎలా కడతారు? నా దగ్గర వద్దంటారు ఎలా అంటే, ఇలను ధర్మాత్ములైన వారిచ్చినట్టి పరమ ధార్మికుడైన వాడు ఉంటాడు. వాడికి ధర్మానుష్ఠానం అంటే మహాప్రీతి, ధర్మం అంటే అంత నమ్మకం. వాడు బయలుదేరుతాడు ఇంటి దగ్గర వెంకటాచలం పెడతానని. వాడు వెంకటాచలం పెడతానని బయలుదేరగానే నా ముఖం ఇంత అయిపోతుంది. ఇప్పటికీ వెంకటాచలంలో పెద్దలు చెప్తూ ఉంటారు, ఒక్కొక్కసారి స్వామివారి ముఖం కళలాడిపోతుంది, అంత ఆనందపడిపోతారని. వాళ్ళు అనుకుంటారట ఎవరో ధార్మికుడు బయలుదేరాడని. ఇలను పుణ్యాత్ములైన వారిచ్చినట్టి ధనము నే కొంత గైకొని కొంత ధనతుకు వడ్డీకిచ్చి వింతలేన చేయుచుండెదననుచు మచికను బలికే. ఆ ధర్మాత్ముడైన వాడు హుండీ దగ్గరికి వస్తాడు. వాడేం పెద్ద పెద్ద నోట్ల కట్టలు బంగారం ముద్దలు వాడేం వేయడు. వాడు ఏదో జాగ్రత్తగా పంచ మడతలో పెట్టుకున్నది ఏదో తీసి ఆ హుండీలో ఇలా వేస్తాడు. నేనేం చేస్తానో తెలుసా? అది హుండీలో పడిపోకుండా ఎవరికీ కనపడకుండా చెయ్యి పెడతాను. పెట్టి ఆ పడుతున్న దాన్ని నేను పట్టుకుంటాను, అది తీసుకుంటాను. ఇలను పుణ్యాత్ములైన వారిచ్చినట్టి ధనమునే కొంత కైకొని కొంత ధనతుకు వడ్డీకిచ్చి ఆ తెచ్చి ఆ డబ్బు దాస్తా. ఆ డబ్బులోంచి కుబేరుడికి వడ్డీ కడతా, కొంత నా జేబులో ఖర్చులకి పెట్టుకుంటా. యుగధర్మం. ఆయన కూడా యుగధర్మం పాటిస్తూ ఉంటాడు. అందుకని నేను మీకు ఎన్నో చోట్ల చూపిస్తాను ఆయన యుగధర్మం పాటించడం ఎంత గొప్పగా పాటిస్తాడో. కాబట్టి కొంత ధనతుకు వడ్డీకిచ్చి నేను వింతలీల చేయుచుండెదననుచు మచ్చికను బలికే. నేను వింతలీల చేస్తూ ఉంటాను లక్ష్మి. పాపాలు చేశారని చెప్పి చంపేను, అవకాశం ఇచ్చి మారమని చెప్తాను. ఏం సాధించావు పాపం చేసి? ఏం సుఖపడ్డావు? ఏం సంతోషపడ్డావు? ఏం రక్షింపబడ్డావు? నన్ను నమ్ముకున్నవాడు మాత్రం చెడిపోవడం అన్నమాట ఉండదు కదా. నేను కాపాడతాను కదా. కలలోనంతన్మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్ సమయంబునన్ నిజపదాబ్జాతంబు ఉల్లంబునం తలపన్ అంతని వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చన్ సునిశ్చల భక్తిభావములను భజించు వారికిడడే సంపద్విశేషోన్నతులు అంటుంది కుచేలుడి భార్య భాగవతంలో. కలలో కూడా ఆయన పేరెత్తనటువంటి వాడు పిలిచినా కూడా ఆపదముక్కల వాడై పరిగెత్తుకొచ్చి రక్షిస్తుంటే ఆయన ఎందు భక్తితో ప్రవర్తించినటువంటి వాడిని చూసి ఆయన ఎంత ఆనందపడిపోతాడు. ఆయన రక్ష ఉండగా నిన్ను ఏది పాడు చేస్తుంది? ఎందుకు ధర్మాన్ని వదిలిపెట్టి అవన్నీ పట్టుకు తిరుగుతావు చెప్పు? ఇప్పటికైనా మారు, జీవితంలో మారడం నేర్చుకో, నన్ను తెలుసుకో, నన్ను పట్టుకో అని వాడికి ఉపదేశం చేస్తాను. వాడి బుద్ధి మార్చడానికి ప్రయత్నిస్తాను. తల తీసేయను, తలలో మార్పు తేవడానికి ప్రయత్నిస్తాను. నేను ఇక్కడ ఉండకపోతే వాడికి ఆ ఊరట ఎలా వస్తుంది? ఆ ఊరట కల్పించడం కోసం నేను ఇక్కడ కూర్చుంటున్నాను. కలిబాధమాన్ప తిరుమల కలియుగ వైకుంఠమనగ గైసేసిన మీ సలలిత కరుణాహృదయము కలలోనను మరువరాదు కంజదలాక్ష అంటారు. కలిబాధ తీర్చడానికి ఆయన వైకుంఠం నుంచి బయలుదేరి వచ్చి సర్వసుఖములను అనుభవించవలసిన వాడు అంత కష్టపడి అలా నిలబడి అలాగే ఉండిపోయాడు. ఉండిపోయి నేనున్నాను అని కాపాడి ఎక్కడో ఎవడో పాపం చేసి ఆర్తి పొందినా సరే ఈసారికి నిన్ను కాపాడుతున్నాను, వద్దురా, నా మాట వినరా, అధర్మం జోలికి వెళ్ళకరా అని మనసు మార్చడం కోసమని వైకుంఠాన్ని వదిలిపెట్టి ఇక్కడికొచ్చి పద్మపీఠం మీద నిలబడిపోయాడు. అంత దయగలిగిన అవతారం ఎక్కడుంటుంది? అంతటి కారుణ్యమూర్తి ఎక్కడుంటాడు? అందుకే వెంకటేశ్వర అవతారంతో మిగిలిన అవతారాల్ని పోల్చి మాట్లాడడానికి అవకాశం లేదు అన్నారు. వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.